అందరు ఒక్కసారి వెరుగుడు వెరుగుడు హే, వెరుగుడు వెరుగుడు హే, వెరుగుడు వెరుగుడు వెరీ హే. గుడ్. ఒకసారి పైకి చూపించాలి, ఒకసారి ఆపోజిట్ చూపించాలి, ఒకసారి మన వైపు చూపించుకోవాలి. నవ్వుతూ ఉండాలి. ఎవరైతే నవ్వుతూ ఉంటారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. అవునా కదా? మీరు నవ్వుతూ ఉండండి సార్. అందరూ ఫేస్ లో హార్మోన్స్ ఉంటాయి. మనం చిన్నప్పుడు 200 నుంచి 300 సార్లు నవ్వే వాళ్ళం అంట. అవునా కదా? ఇప్పుడు ఎవరు నవ్వుతున్నారండి? ఎందుకు? ఈగో వచ్చేసింది అందరికి. జగదీష్ గారు గుడ్ ఈవినింగ్, భరత్ గారు గుడ్ ఈవినింగ్, విఠల్ గారు గుడ్ ఈవినింగ్, వీరేష్ గుడ్ ఈవినింగ్. ఎస్. మ్యాజిక్ 30 డేస్ మ్యాజిక్ ప్రోగ్రామ్ ఏంటి అని అందరు ఎదురు చూస్తున్నారా? సో ఎస్ బేసిక్ సార్. లా ఆఫ్ అట్రాక్షన్ అందరికి తెలుసు సార్. సో వీలైతే అందరు కుదిరితే ఒకసారి మ్యాజిక్ బుక్ కూడా తెప్పించుకోండి సార్. ఎస్ ఓకే. సార్. మ్యాజిక్ బుక్ కూడా అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, లేదా మనకు సెకండ్ కోటిలో కూడా దొరుకుతుంది. ఓకే. చాలా అద్భుతమైన పవర్ఫుల్ బుక్ సార్ ఇది. సో ఈ బుక్ కూడా రోండా బర్న్ రచించారు. సీక్రెట్ బుక్ ఎవరైతే రాశారో వాళ్ళే ఈ మ్యాజిక్ బుక్ కూడా రాశారు సార్. ఎంతమందికి తెలుసు? రోండా బర్న్ రచయిత, ద ఫేమస్ ఆథర్. ఎస్ సార్. సో డైలీ మనం కొన్ని పేజీలన్నా చదవాలి. సో మనము సింగిల్గా ఉంటే చదవలేము, కాబట్టి గ్రూప్ ఒక కమ్యూనిటీతో పాటు మనం ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతామంట సార్. ఆ చిన్న లాజిక్. నీ నీ పనిని పోస్ట్ పోన్ చేస్తే నీ సక్సెస్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది. ఎక్కడో విన్నాను నేను కూడా. ఓకే. కంపల్సరీ ఏ రోజు పనులు ఆ రోజే చేయడానికి మీరు ముందుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ సార్. ఏంటి సార్? లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇక్కడ ఉండే వాళ్ళకి ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ టైప్ చేయండి సార్, లేదా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. జస్ట్ 1 మినిట్ అంతే. ఎంతమందికి ఐడియా ఉంది అని చూద్దాం. వాట్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్? మనకి మనం ఏది ఆలోచిస్తామో అదే జరుగుతుంది సార్. అదే లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే. రైట్. ఇంకా కొన్ని సూత్రాలు ఉన్నాయి, ఫార్ములా ఉన్నాయి, ఒక సెంటెన్స్ ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ కి. చెప్పండి జగదీష్ గారు, దగ్గరకు వచ్చారు. కరెక్టే మీరు చెప్పింది. అది ఒక సార్. సెంటెన్స్ ఫామ్ చేయండి. ఓకే. ప్రకృతి నియమం ఒకటి ఉంది. ఏదైనా సరే మనం ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అవునా కదా? లైక్ అట్రాక్ట్స్ లైక్ అండి. మీరు ఏదైతే చూస్తారో, ఏదైతే వింటారో, ఏదైతే తింటారో అదే అవుతారంట. లైక్ అట్రాక్ట్స్ లైక్. థాట్స్ బికమ్ థింగ్స్. మీ ఆలోచన రూపంలో ఉంటే అది క్రియ రూపంలో బయటకు వస్తాయి. ఏదైనా చూడండి, సైంటిస్ట్ ఒక వస్తువు కనుగొన్నాడు, తను ఆలోచించకపోతే కనుగొంటాడా? ఆలోచిస్తేనే కదా. ఇప్పుడు గ్రహం బెల్ టెలిఫోన్ కనుక్కున్నాడండి. టెలిఫోన్ తర్వాత ఏమొచ్చింది? ఎస్టీడీ బూతులు వచ్చినాయి. ఎస్టీడీ బూత్ తర్వాత కీప్యాడ్ మొబైల్స్ వచ్చినాయి. కీప్యాడ్ మొబైల్ తర్వాత ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చింది. ఇప్పుడు అరచేతిలోనే మన ప్రపంచం ఉందండి. అవునా కదా? ట్యాబులు వచ్చినాయి మనకు. అరచేతిలోనే మన ప్రపంచం, ఏది కావాలంటే అది వచ్చింది. ఎవరికి సాధ్యం? ఓన్లీ మనిషికి మాత్రమే సాధ్యం. సో మైండ్ పవర్. అందుకే నేను చెప్తూ ఉంటా, మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. మీరు నార్మల్ పర్సన్ కాదు, మీరు ఎక్స్ట్రాడినరీ పర్సన్ అని చెప్తూ ఉంటా ప్రతిరోజు. మీతో మీరు మాట్లాడండి, మీకు ఏం కావాలి క్లారిటీ ఉండాలి సార్. ఈ 30 డేస్ మ్యాజిక్ ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మీ జీవితం మారబోతుంది. 3 థింగ్స్ మీరు ఫాలో అవ్వాలి. ఊరికనే 30 డేస్ వచ్చామని కాదు, 3 థింగ్స్ ఫాలో అవ్వాలి. నెంబర్ 1, ప్రాక్టీస్ చేయాలి. ఏదైతే నేను చెప్తుంటున్నానో వాటిని ప్రాక్టీస్ చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి. విత్తనాలు వేస్తే కదా సార్ మొలకలు వచ్చేది. విత్తనాలు వేయకపోతే ఏమవుతుంది సార్? చెప్పండి. వస్తుంది. కలుపుమొక్కలు వస్తాయి ఏమొస్తుంది? సార్. యా, కలుపు మొక్కలు వస్తాయి. ఎస్ సార్, వెరీ గుడ్, సూపర్. విత్తనాలు వేయకపోతే కలుపు మొక్కలు వస్తాయి. ఇన్ని సంవత్సరాలుగా మీ మైండ్లో చెత్త నింపుకున్నారు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఆ చెత్తని క్లీన్ చేద్దామా? ఎంతమంది రెడీ ఉన్నారు సార్ చెత్తని క్లీన్ చేయడానికి? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల ఆగిపోతుంది సార్. ఈ ఒక్క లైన్ నన్ను ఇప్పటికీ నడిపిస్తుంది. చివరి క్షణం వరకు గుర్తుపెట్టుకోండి సార్. మీరు కూడా నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల ఆగిపోతుంది. నన్ను ఇప్పటి వరకు లర్నింగ్, నేను కూడా నిత్య విద్యార్థినే. ఎంతో మంది మెంటర్స్ దగ్గరికి వెళ్ళాను, ఎంతో మంది ట్రైనర్స్ కలిశాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అవునా కదా సార్? సో యాక్షన్ కంపల్సరీగా మనం యాక్షన్ తీసుకోవాలి. నెంబర్ 1 ప్రాక్టీస్ చేయండి. నెంబర్ 2 అకౌంటబిలిటీ, అంటే బాధ్యతగా ఉండాలి సార్.
మీ జీవితానికి మీరు ఏదైతే చేస్తున్నారో 100% బాధ్యతతో ఉండాలి. ఎంతమంది ఉన్నారు సార్ మీ జీవితానికి బాధ్యత? బయట ప్రపంచంలో ఏమీ లేదు, మళ్ళీ చెప్తున్నాను, మొత్తం మీలోనే ఉంది. చెప్పండి అందరూ, బయట ప్రపంచంలో ఏమీ లేదు, ప్రపంచంలో ఏం లేదు. మొత్తం మాలోనే ఉంది మొత్తం సార్. నాలోనుంది. నా జీవితానికి 100% బాధ్యత నేనే. అవునా కదా సార్? మీ జీవితానికి Yes, sir. 100% బాధ్యత మీరే. నెక్స్ట్ కన్సిస్టెన్సీ సార్. సో అటెండెన్స్ కంపల్సరీ ఉండాలి, డైలీ అటెండ్ అవ్వాలి. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ ఫర్ సక్సెస్ అంట. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, నేను ఏదైతే చెప్తున్నానో ప్రతిరోజు. గ్రాటిట్యూడ్ అంటాం. ఓకే, కంపల్సరీగా అకౌంటబిలిటీ, మీ జీవితానికి మీరు బాధ్యత తీసుకోవాలి. నెక్స్ట్ అటెండెన్స్ ఉండాలండి, కన్సిస్టెన్సీ. ప్రతిరోజు ఎవరైతే అర్థమవుతుందో వాళ్ళకి ఈ 30 డేస్లో మీ జీవితాన్ని మార్చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను. సో గ్రాటిట్యూడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, లైక్ ఆక్సిజన్ అండి. మనం ఆక్సిజన్ లేకపోతే బ్రతకగలమా? చెప్పండి సార్. Yes. లేదు సో సార్. మీ జీవితానికి కూడా ఈ మ్యాజిక్ వర్డ్ అండి. ఏంటి ఆ మ్యాజిక్ వర్డ్ అంటే, మనం ఏదైనా సరే మేనిఫెస్టేషన్ చేయాలంటే 4 థింగ్స్ ఉన్నాయి. ఎవరు చెప్తారు సార్? మీరు ఏదైనా ఒక పనిని చేయాలంటే 4 స్టెప్స్ ఉన్నాయి మేనిఫెస్టేషన్ జరగాలి అంటే. ఫస్ట్ దృఢమైన సంకల్పం ఉండాలి. ఎస్ సార్ నో? దృఢమైన సంకల్పం ఉంటే మీరు ఏదైనా సాధించవచ్చండి. నేను చెప్తూ ఉంటా కదా, మీకు గ్రహబలం గృహబలం కంటే ఆత్మబలం ఉన్నవాడు జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఎస్ సార్ నో? అండర్లైన్ చేసుకోండి. మీకు గ్రహబలం గృహబలం కంటే ఆత్మబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఎస్ సార్ నో? మీకు Yes. ఆత్మవిశ్వాసం లేకపోతే ఇంటి గడప కూడా దాటలేరు ఫ్రెండ్స్. అదే ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరెస్ట్ శిఖరైనా ఈజీగా ఎక్కేయచ్చు. ఎంతమంది నమ్ముతారు? ఫస్ట్ దృఢమైన సంకల్పం ఉండాలి, ఇష్టంతో చేయాలి, ఏకాగ్రత ఉండాలి, ఫోకస్, నమ్మకంతో చేయాలి సార్. దృఢమైన సంకల్పం ఉండాలి ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, నమ్మకం ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి, ఎదుటి వాళ్ళ మీద కాదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. స్వామి వివేకానంద చెప్తాడు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్. నీ ముందు ఏది లేదు, నీ వెనక ఏది లేదు, మొత్తం నీలోనే ఉంది అంటాడు స్వామి వివేకానంద. నమ్మకం ఉండాలి సార్. నమ్మకం ఉంటే ఏదైనా చేయొచ్చు. 1000 అడుగులైనా సరే ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది, మర్చిపోవద్దు. నెంబర్ 3, ఓపిక సార్. ఓపిక పట్టినవాడు జీవితంలో ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు సార్. చూడండి ఒక్కసారి, ఓపిక పట్టినవాడు జీవితంలో ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. మళ్ళీ చెప్తున్నా. నెంబర్ 4, కృతజ్ఞత. ఈ నెంబర్ 4 పాయింట్ గురించి మనం 30 డేస్ నేర్చుకోబోతున్నాం. సో బేసిక్ అందుకు అర్థమైంది కదా. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్, థాట్స్ బికమ్ థింగ్స్. ఈ 2 పదాలండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. ఈ ప్రపంచానికి ఆకర్షణ సిద్ధాంతం ఏ ఏ దేశం చెప్పిందండి మొట్టమొదటిసారిగా? ఎవరికైనా తెలుసా? ప్రపంచానికి ఆకర్షణ సిద్ధాంతం గురించి ఏ దేశం చెప్పింది? వీరేష్ గారు, భారతదేశం సార్. అవునా కదా? సో మన Yes, విశ్వగురువు ఇండియా. అండి, మన దేశం విశ్వగురువు భారతదేశం. భగవద్గీత కూడా ఒకటే ఒక సెంటెన్స్ అండి, యద్భావం తద్భవతే. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నీ జీవితంలో జరుగుతుంది. అవునా కదా? అదేదో మనం పాజిటివ్గా ఆలోచిద్దాం, నెగిటివ్ ఎందుకు ఆలోచించాలి? 100% నీ జీవితానికి నువ్వే రెస్పాన్సిబిలిటీ. ఈ రోజు ఇక్కడ ఉన్నావంటే ఎస్టర్డే ఏమో చేసావు, ఇంతకుముందు ఏదో చేసావు కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నావు. అవునా కదా? నువ్వు భవిష్యత్తులో నువ్వు డెవలప్ అవ్వాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఈ రోజు ఏం చేసావో దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎస్తారు నువ్వు. Yes, sir. ఓకే, 4 మేనిఫెస్టేషన్ స్టెప్స్. దృఢమైన సంకల్పం ఉండాలి, నమ్మకం ఉండాలి, ఓపిక ఉండాలి, కృతజ్ఞత. ఈ 4 కీ అండి. గ్రాట్యుటీ ఇస్ ద కీ ఫర్ సక్సెస్. ఈ కృతజ్ఞత గురించి మనం 30 డేస్ నేర్చుకోబోతున్నాం. ఓకే, మీతో కూడా నేను ప్రాక్టీస్ చేయిస్తాను, మీతో కూడా నేను చెప్పిస్తాను కూడా. ఒకసారి అందరు డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకుందామా? ఎంతమంది రెడీగా ఉన్నారు సార్ డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి? యూనివర్స్ లో ఇన్ఫినిటీ ఎనర్జీ ఉంది సార్. మీరు రిసీవ్ చేసేటప్పుడు ఓపెన్ మైండ్ తో ఉండాలి. మీ మైండ్ క్లోజ్ చేసి నాకు కావాలంటే మీ మైండ్ లోకి రాదు అది. మీరు ఓపెన్ మైండ్ తో క్లాస్ లో కూర్చోండి. ఓకే, మీకు అన్ని తెలిసిన ఈ 30 మినిట్స్ క్లాస్ లో నాకేం తెలీదు, నేను నాలెడ్జ్ ఇవ్వడానికి వచ్చాను. అవునా కదా? ఆ నాలెడ్జ్ మీరు రిసీవ్ చేయడం సిద్ధంగా ఉన్నారా? ఎస్, డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకుందాం ఒకసారి. హ్యాపీగా ఒకసారి Yes, కళ్ళు sir. మూసుకొని కూర్చోండి. వీడియోస్ ఆన్ చేసుకునే వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎనర్జీ ఫ్లో అవ్వాలి కదా సార్. మీరు డోర్ వేసుకుంటే ఎనర్జీ మీ ఇంట్లోకి రాదు, వీడియో ఆన్ చేసుకుంటేనే ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది.
ఓకే, గ్రాటిట్యూడ్, అది కూడా ఒక గ్రాటిట్యూడే. మీ ఇంటికి బంధువులు వస్తారు, డోర్ వేస్తారా ముఖం మీద, వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ విశ్వశక్తి కూడా మీ ఇంటిలోకి రావాలంటే వీడియో ఆన్ చేయాలి సార్ అందరూ. ఎస్, రెడీనా? ఎస్ సార్, హ్యాపీగా కళ్ళు మూసుకోండి అందరూ. ఎనర్జీ ఫ్లోస్, విశ్వశక్తిని రిసీవ్ చేసి సిద్ధంగా ఉండండి. ఇన్ఫినిటీ ఎనర్జీ సార్, విశ్వంలో అనంతమైన శక్తి ఉంది, మిమ్మల్ని కాపాడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోండి, థ్యాంక్ యూ చెప్పుకోండి. నమస్కార ముద్రలోకి వచ్చేయండి సార్ అందరూ. నమస్కార ముద్ర, నమస్కార ముద్రలోకి వచ్చేయండి. హార్ట్ పైన ఆజ్ఞా చక్రం ముందు ఈ రెండు చేతులు ఉంచండి. మీ ఇన్నర్కి చెప్పండి సార్, మీ ఇన్నర్కి ఒక్కసారి, నేను తెలిసి తెలియక ఏమైనా ఇన్ని రోజులు తప్పు చేసి ఉంటే క్షమించు అని ఇన్నర్కి చెప్పండి ఒకసారి. హ్యాపీగా కళ్ళు మూసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. రిలాక్స్, బాడీని ఫ్రీగా వదిలేయండి సార్, టైట్ పట్టుకుని ఉంచొద్దు. ఎనర్జీ మీ లోపలికి ఫ్లో అవ్వాలంటే బాడీని ఫ్రీగా వదిలేయాలి. రిలాక్స్, టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. ప్రకృతి నుంచి పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి వస్తుంది. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మీలో ఒత్తిడి, స్ట్రెస్, బాధ, కోపాన్ని బయటికి వదిలేసేయండి, ఒక దుమ్ము రూపంలో, ఒక బ్లాక్ కలర్ మాది. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్ అవ్వండి సార్, రిలాక్స్. ఒక్కసారి ఐఎమ్ సారీ చెప్పుకోండి, మీకు మీరు ఇన్నర్ సోల్కి, మీ ఇన్నర్ సోల్కి ఐఎమ్ సారీ ఫీల్తో చెప్పాలి సార్. 100% ఫీల్తో చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. రెండు చేతులు ఒకసారి రబ్ చేసుకోండి, గట్టిగా రబ్ చేయండి సార్. రెండు చేతులు ఒకసారి రబ్ చేసుకొని మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ ఒకసారి టచ్ చేసుకోండి సార్. మీకు బాడీలో ఏ పార్ట్ అయితే పెయిన్ ఉందో ఆ పార్ట్ని ఒకసారి టచ్ చేసుకోండి. ఎస్, వాటర్ ఉంటే ఒకసారి వాటర్ కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, ఎస్ సార్. మనం ఏదైతే చేస్తామో పిల్లలు కూడా అదే చేస్తారు సార్. మన మొబైల్ చూస్తే పిల్లలు మొబైల్ చూస్తారు, మన బుక్ చదివితే పిల్లలు కూడా బుక్ చదువుతారు. ఎంతమంది నమ్ముతారు సార్? అవునా కదా, అక్కడ కూడా లా ఆఫ్ అట్రాక్షన్. పిల్లలు ఏదైతే చూస్తారో అదే చేస్తారు. మన బుక్స్ చదవడం స్టార్ట్ చేయండి, పిల్లలు కూడా బుక్స్ చదువుతారు. అవునా కదా. సో కంపల్సరీగా మన గ్రాటిట్యూడ్ చూపించండి, మీ జీవితానికి ఫస్ట్ గ్రాటిట్యూడ్ చూపించండి. ఈరోజు ఈ 30 days నేను చెప్పబోయే ప్రోగ్రామ్ మ్యాజిక్ మీకోసం ఒక కొత్త ప్రపంచానికి ద్వారాలు తీయునుగాక. మీ జీవితం అంతా ఆనందంగా ఉండాలి సార్. ఓకే, ఇది మీకోసము, ప్రపంచం కోసం ఈ 30 days ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. మనకు మనమే థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఈ మ్యాజిక్ పుస్తకం మీ చేతికి రావడానికి ఎంతో మంది కృషి ఉంటుంది. అవునా కదా సార్? వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. ఓకే, ఈ మ్యాజిక్ బుక్ రాయడానికి, ఎడిట్ చేసిన వాళ్ళకి, గ్రాఫిక్స్ కి ఉంటారు కదా, సో గ్రామర్ చెకింగ్ చేసిన వాళ్ళకి, పబ్లిషర్స్ ఈ బుక్ పబ్లిష్ చేసిన వాళ్ళకి ఒక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి సార్. ఈ పుస్తకం పట్ల చూపించిన ఉత్సాహానికి, జీవిత సత్యాలను కనుగొన్న అలనాటి మహానుభావులకు, వారు వదిలిపోయిన రచనలకు, సరైన అర్థాలను మనం సరైన సమయంలో కనుక్కున్నందుకు, మన జీవితాన్ని మార్చి ఈ క్షణాన్ని కళ్ళతో చూసి చెవులతో వినాలి సార్. కంపల్సరీ మీరు ఆనందించే టైం ఇది. సో ఎంతమంది నమ్ముతారు సార్ ఈ మ్యాజిక్? నమ్మకం ఉందా? ఎంతమంది నమ్ముతారు? మ్యాజిక్ నమ్మకం లేని వారికి అది కనిపించదు సార్. మళ్ళీ చెప్తున్నా, అవునా కదా సార్? నమ్మకం లేకపోతే మ్యాజిక్ కనిపించదు. సో ఫస్ట్ నమ్మాలి, ఫస్ట్ సిద్ధాంతం. నమ్మండి సార్ ఏదైనా సరే. మీకు గుర్తుంటుంది కదా, మీ బాల్యంలో మీరు ప్రపంచానికి ఆశ్చర్యంతో, ఉత్సుకతతో చూడడం జీవితం అంతా ఒక ఇంద్రజాలంలా మీ కంటి ముందు కనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు మనం ఏది అనుకుంటే అది జరిగిపోతుండే సార్. అవునా కదా, నాకు ఏదైనా తినాలనిపిస్తే టక్కన వచ్చేసేది. చూడండి, కరెంట్ రావాలంటే కరెంట్ కూడా వచ్చేది. నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను చిన్నప్పుడు. బస్సు రావాలంటే బస్సు వచ్చేది టక్కున. ఏంటో అలా ఫ్రీక్వెన్సీ అలా ఉంటుండే అనమాట. అంటే మనసులో ఎటువంటి చెడు భావాలు లేకుండా నిజాయితీగా కోరుకునే వాళ్ళం చిన్నప్పుడు. సో కంపల్సరిగా నమ్మండి. మొదటిసారి మీ పన్ను ఊడినప్పుడు ఎంతమంది ఆశ్చర్యపోయారు సార్?
చిన్నప్పుడు అందరికి పళ్ళు ఊడిపోయి ఉంటాయి కదా, ఎంతమంది ఆశ్చర్యపోయినారు. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక గర్భవతి ఉన్న ఇంటి ముందు వెయ్యడమో, ఏదో ఒక దేవత వచ్చి తీసుకుపోతుందని ఏదో ఒక స్టోరీ ఉంటుంది, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంతే ఆశ్చర్యంతో ఈ 30 days ఉండాలి సార్ మీరందరూ. సో మనమందరం కూడా మన బాల్యంలో అంతా బాగుందని, ప్రతిరోజు ఒక కొత్త ఉత్సాహానికి సాహసానికి దారి తీస్తుందని, మన ఆనందానికి అడ్డుకట్టలు ఎవ్వరూ వేయలేరని అనుకుంటూ ఉంటాం. కానీ మనం పెరిగి పెద్దవుతున్న కొద్దీ మన బాధ్యతలు, సమస్యలు, కష్టాలు చుట్టుముడుతున్నాయి. అవునా కదా శ్రీదే కదా లైఫ్. మనం పెరుగుతున్న కొద్దీ మన బాధ్యతలు, కష్టాలన్నీ చుట్టుముడుతూ ఉంటాయి. కానీ మనం పెరిగి పెద్దవాళ్ళు అవుతాం. బాధ్యతలు, సమస్యలు, కష్టాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. ఒకప్పటి ఉత్సాహము, అద్భుత ప్రపంచము అబద్ధం అనిపిస్తుంది. అందువలన పెద్దవాళ్ళమైనా గాక మన చుట్టూ పిల్లలుంటే బాగుండాలనిపిస్తుంది. కొన్ని క్షణాలైనా మన బాల్యపు ఆనందాలను తిరిగి అనుభవించాలనిపిస్తుంది. ఎంతమంది చిన్నపిల్ల అవ్వడానికి రెడీగా ఉన్నారు సార్? మీకు ఒక ఫార్ములా చెప్తాను ఈరోజు. ఎంతమంది చిన్నపిల్లలు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? ఓకే, కాస్మిక్ ఏజ్ అంటాం సార్ దీన్ని. కాస్మిక్ ఏజ్ అంటాం. మీ ఏజ్ ఉంది కదా, 35 అయితే దాన్ని 3+5 చేసేయండి. అవునా కదా? 55 అయితే 5+5 చేసేయండి. 45 అయితే 4+5 చేసేయండి. అలా ఏజ్, మీ ఏజ్ టోటల్ చేసుకోండి. ఓకే, జగదీష్ గారు మీ ఏజ్ ఎంత? 32 సార్. కాస్మిక్ ఏజ్ సార్ 32 7 అంటే సార్. 3+, 5 సార్, సారీ. 5 years అబ్బాయిలా ఉండాలి ఈ 30 days. ఓకే, ఏం తెలియదు. ఎస్ సార్, నారాయణ సార్. ఓకే సార్. 5, 9, 14, 1, 59 సార్. అంటే 14, 14 ప్లస్ 5 years. 5 years. యా. 5 years. వీరేష్ గారు Yes, sir. మీ ఏజ్ ఎంత? భరత్ ఎం రాజమండ్రి. 1 year సార్. 1 year సార్. ఎస్ సుధీర్ సార్ 9 years. వెరీ గుడ్. వీరేష్ 1 year. ఎంత ఉత్సాహంతో ఉండాలి. వీడియో ఆన్ చేసుకోవాలి సార్. ఈ కాస్మిక్ సీక్రెట్ చెప్తున్నా మీకు. ఈ 30 days ఎస్ చిన్న సార్. పిల్లల బిహేవ్ చేయండి. నైట్ 9 ఎస్ గంటల సార్. అయిపోయిందంటే మీరు చిన్న పిల్లలు అయిపోవాలా. చూడండి, ఎంజాయ్ చేయాలి సార్, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బతకాల. ఎస్ రవిదంతుల గారు 7 years. వెరీ గుడ్ సార్. ఒకసారి అందరూ క్లాస్ స్టార్ట్ చేయాలంటే చిన్నపిల్లలు అయిపోదామా? Yes, sir. ఎస్. షల్ ఐ స్టార్ట్ లెసన్ మై డియర్ చిల్డ్రన్స్? Yes, sir. ఎస్. ఒకసారి అందరూ వెరీ గుడ్, వెరీ గుడ్, ఎస్ హే. సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, హే. వెరీ గుడ్, వెరీ గుడ్, హే. Good. ఎస్ సార్, సూపర్. అందరూ సూపర్ ఎనర్జీతో ఉండాలి సార్ అందరూ. సో బహిర్గతమైన ఒక అద్భుతమైన సత్యం సార్. ఏంటి ఆ సత్యం అంటే, మీకు ఇంట్రడక్షన్ సార్. పేజ్ నెంబర్ 29 నుంచి అసలు చాప్టర్ స్టార్ట్ అవుతుంది. పేజ్ నెంబర్ 29 నుంచి అసలు చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనం పూర్తిగా ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. ఓకే, చాప్టర్ 1 వచ్చినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, బహిర్గతమైన ఒక అద్భుతమైన సత్యం సార్. ఏంటంటే, ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వారికే మరింత ఎక్కువగా వస్తుంది. ఎవరి దగ్గర అయితే ఉండదో వాళ్ళ దగ్గర నుంచి పోగొట్టుకుంటారు. ఏంటి సార్ అది? ఎవరైనా గెస్ట్ డబ్బు. చేయగలరా? మనీ సార్. నో. ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వారు మరింత ఎక్కువగా పొందుతారు. ఎవరి దగ్గర అయితే Government. ఉండదో వాళ్ళు పోగొట్టుకుంటారు. Respect. అవునా కదా సార్? ఈ వాక్యాలు చదివినప్పుడు మీకు ముందు అది న్యాయమైన అనిపించవు అందరికి. అంటే వ్యాఖ్యాల ప్రకారం. ఎస్ ఎనర్జీ సుధీర్ గారు, థ్యాంక్ యూ. ధనవంతులు మరింత నాలెడ్జ్ సార్. ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతున్నారు సార్. ఎంతమంది నమ్ముతారు సార్ ఈ సెంటెన్స్ ని? ఎస్ సార్. రిచ్ పీపుల్ బికమ్ రిచెస్ట్. ధనవంతులు ఇంకా ధనవంతులుగా అవుతున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు. ఎంతమంది నమ్ముతారు? అవునా కదా? సో 1% పీపుల్ ఈ ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఎస్ సార్ నో? మీరు నమ్మినా నమ్మకపోయినా ఫ్యాక్ట్ సార్ ఇది. ధనవంతులు ప్రపంచంలో 1% పీపుల్ మాత్రమే ధనవంతులు, వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఏలుతున్నారు. సో 1%లో మనం ఉండాలంటే మన ఆలోచన విధానం మారాలి సార్. మన మైండ్ సెట్ మారాలి. మీ జీవితం 100కి 100% మారిపోతుంది. ఓకే. ఎస్. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, పేదవారు మరింత పేదవాళ్ళు అవుతున్నారు. అర్థం చేసుకుంటారు. ఇందులో ఉన్న గూఢార్థాన్ని మనం విప్పి చూడాలి. ఇంతకాలంగా మనలో దాగుడు మూతలాడి ఇప్పుడు మనకు సాక్షాత్కరించిన అద్భుతమైన పదమే కృతజ్ఞత. ఇందాక అడిగాను కదా, ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మరింత ఎక్కువ పొందుతున్నారు. కృతజ్ఞత సార్. ఈ 30 days ఎవరైతే కృతజ్ఞత భావంతో ఉంటారో మీకు
రెట్టింపు మీ దగ్గరకు వస్తుంది. మీ దగ్గర లేదు అంటే పోగొట్టుకుంటారు. మళ్ళీ చెప్తున్నా. ఓకే. ఎవరి దగ్గరైతే కృతజ్ఞత ఉంటుందో వాళ్ళు అధిక ఫలాలను పొందుతున్నారు. ఎవరి దగ్గరైతే కృతజ్ఞత అస్సలు ఉండదో వారి దగ్గర ఉన్న కాస్త సంపద కూడా మాయమైపోతుందంట. సో కంపల్సరీగా మీ దగ్గర ఉన్న దానికి తృప్తి చెందండి అంటుంది ఇక్కడ ఆథర్. మీ దగ్గర ఏముంది? మీకు కాళ్ళు, చేతులు, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు. ఏ రోజైనా థ్యాంక్ యూ చెప్పారు సార్ వాటికి మీరు? ఎంతమంది చెప్పారు సార్? చెప్పండి. చిన్నపిల్లలు మీరు అందరు అబద్ధాలు చెప్పకూడదు. మళ్ళీ చెప్తున్నా. యూనివర్స్ చెప్పలేదు చూస్తుంది. సార్, ఎప్పుడు చెప్పలేదు సార్. చెప్పలేదు. వెరీ గుడ్, సూపర్ సార్ జగదీష్ గారు ఒప్పుకున్నందుకు. విశ్వం చూస్తుంది. మీరు అబద్ధం చెప్పినా కూడా విశ్వం కనిపెడుతుంది అందరిని. ఎస్, విఠల్ సోన్ గారు, సుధీర్ గారు, వీరేష్ గారు, పంచ జ్ఞానేంద్రియాలకు మీరు థ్యాంక్ యూ చెప్పారు ఏ రోజైనా? చెప్పలేదు సార్ ఎప్పుడు కూడా. చూస్తున్నాయి. అవునా కదా? నోరు తింటుంది. విశ్వా ఎస్, విశ్వానికి కృతజ్ఞత చెప్పాం కానీ ఈ ఈ పంచకోశాలకు ఎప్పుడు చెప్పలేదు సార్. చెప్పలేదు. ఈ రోజు నుంచి గుర్తించండి సార్ వాటిని. అవి ఉన్నాయని గుర్తించండి. ఓకే అవునా సార్. కదా? ఎప్పుడైతే గుర్తిస్తారో మీకు వాటి నుంచి సమస్య అనేది ఉండదు సార్. అవి ఇంకా యాక్టివ్గా పనిచేస్తాయి. ఎవరైనా చూడండి, పనిచేసే దగ్గర అప్రిషియేట్ చేస్తే కదా వాడు ఇంకా ఉత్సాహంతో పనిచేస్తాడు. మన ఎగ్జాక్ట్లీ సార్. బాడీలో ఉన్న పంచేంద్రియాలు కూడా కంపల్సరీగా మీరు గుర్తించాలి. మీరు పొందిన వాటికి కృతజ్ఞత చెప్పకపోతే మీకెప్పుడు అధిక ఫలాలు దక్కవు సార్. ఇది అక్షరాల సత్యం. కృతజ్ఞత ఉంటే మీకు అధిక ఫలాలు దక్కుతాయి. పుష్కలంగా దక్కుతాయి. నిండుగా దక్కుతాయి. ఏ గ్రంథమైనా తీసుకోండి. అన్ని గ్రంథాలు తీసుకోండి. అన్ని మతస్థులు గ్రంథాలు గుర్తుపెట్టుకోండి. అందరూ చెప్పింది కూడా విశ్వజనీయ సూత్రం. లైక్ అట్రాక్ట్స్ లైక్, థాట్స్ బికమ్ థింగ్స్. ఆకర్షణ సూత్రం ప్రకారం సజాతి శక్తులు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. ప్రతి ప్రాణులోనూ ఉండే కణజాలం అంతా కూడా ఆకర్షణ సూత్రం ద్వారానే తయారైందండి సార్. సజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, విజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. తెలుసు కదా సార్ సైంటిఫికల్గా? ప్లస్ ప్లస్ అతుకుంటే ప్లస్ మైనస్ వికర్షించుకుంటాయి. ఎంతమందికి నెగిటివ్ సార్? ఇప్పుడు నేను చెప్పబోయే థాట్స్ ఎంతమందికి ఉంది చెప్పండి. మనస్ఫూర్తిగా చెప్పండి. నా ఉద్యోగం నాకు నచ్చడం లేదు. హ్యాండ్ రైజ్ చేయండి. నా ఉద్యోగం నాకు నచ్చడం లేదు. హ్యాండ్ రైజ్ చేయండి సార్. నా దగ్గర సరిపడినంత డబ్బు లేదు. ఎంతమంది అనుకుంటున్నారు? నాకు సరైన భాగస్వామి దొరకలేదు. నేను నా బిల్లులను కట్టలేకపోతున్నాను. ఈఎంఐలు కావచ్చు. నాకేదో జరుగుతుంది. అతను లేదా ఆమె నన్ను మెచ్చుకోవడం లేదు. నా తల్లిదండ్రులతో నాకు అసలు సరిపోవడం లేదు. నా పిల్లలు నాకు సమస్యలు తెచ్చిపెడుతున్నారు. నా జీవితం అంతా గందరగోళంగా తయారైంది. నా దాంపత్య జీవితం కూడా చిక్కుల్లో పడింది. ఇట్లా మీరు అనుకుంటున్నారా లేదా? మీరు నిజంగా ఇటువంటి అనుభవాలని ఆకర్షిస్తున్నారా లేదా? ఎస్ సార్, నో సార్? ఇవన్నీ నెగిటివ్ సార్. ఈ రోజు నుంచి నెగిటివ్ నేను చెప్పిన సెంటెన్స్ని తొలగించాలా మీరు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు తొలగించడానికి? రెడీనా? ఎస్. కానీ మీరు నిజంగా జీవితానికి ఎందుకు కృతజ్ఞులుగా ఉన్నారో ఆ విషయాలు ఉదాహరణకు చూడండి. నా ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం అన్నప్పుడు మాత్రమే ఉద్యోగం నాకు నచ్చడం లేదనే సెంటెన్స్ రాదు సార్. ఆ నెగిటివ్ వర్డ్ నా ఉద్యోగం నాకు నచ్చడం లేదన్నారు కదా. పాజిటివ్ వర్డ్ నా ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం. నా కుటుంబం నాకు ఎప్పుడు అండగా నిలుస్తుంది. ఈ సెలవులు బాగా గడిపాను. నాకు ఈసారి చాలా ఎక్కువ ట్యాక్స్ రీఫండ్ వచ్చింది. ఈసారి మా అబ్బాయితో వారంతా బాగా గడిపాను. అట్లా మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీరు అటువంటి అనుభవాలే కలుగుతాయి. ఎంతమంది నమ్ముతారు సార్? కృతజ్ఞ అనేది ఒక అయస్కాంతం. గ్రాటిట్యూడ్ ఈజ్ ఏ మ్యాగ్నెటిక్. మళ్ళీ చెప్తున్నాను, మరిన్ని విషయాలను చుట్టూ తిరిగేవి మన దగ్గరికే వస్తాయి సార్. ఏ విత్తనం నాటితే అదే పంట వస్తుంది. ఎంతమంది నమ్ముతారు? మీరు ఇచ్చింది మీకు దక్కుతుంది. ఓకే, మీరు మామిడి పండు కావాలని వేప విత్తనం వేస్తే మామిడి పండు వస్తుందా? అవునా కదా? మళ్ళీ చెప్తున్నాను, శాలరీ ఇంక్రిమెంట్ పెరగలేదు అనే వాళ్ళకి సీక్రెట్ చెప్తున్నా, ఇది పర్సనల్. మీకు వచ్చిన జీతానికి తృప్తి పడితే కంపల్సరీగా మీకు ప్రమోషన్ వస్తుంది సార్. మీరు తృప్తి పడలేదా, డిమోషన్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, డిమోషన్ అవ్వకూడదు. మీరు ప్రమోషన్లో ఉండాలి అందరూ. ఓకే, అది బిజినెస్ అయినా జాబ్ అయినా ఏదైనా సరే మీ దగ్గర ఉన్న వాటికి తృప్తి పడండి. లేనిది కూడా మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఎస్ అన్నో సార్? ఎంతమంది నమ్ముతారు? సో న్యూటన్ Yes. కనుగొన్న ప్రాథమిక సూత్రాల్లో నెంబర్ 1 సార్, ప్రతి ఒక్క చర్యకు దానికి సమానమైన ప్రతిచర్య ఉంటుంది. చర్యకు ప్రతిచర్య. ఎంతమంది నమ్ముతారు సార్? మీరెంత హృదయపూర్వకంగా కృతజ్ఞత చూపిస్తారో మీకు అంతకన్నా పుష్కలంగా అది అందుతుంది సార్. మీరు చూపించే కృతజ్ఞత మీకు ఒక బీమా వంటిది. కృతజ్ఞత వల్లే మీ సంపద నిలిచి ఉంటుంది.
ఆనందము కృతజ్ఞత తప్ప మీకేమీ అక్కర్లేదు అన్నాడు గౌతమ్ బుద్ధుడు. కంపల్సరిగా మీరు ఆనందంతో ఉంటాను, నా జీవితం ఆనందంగా ఉంది అని ప్రజెంట్ మూమెంట్లో ఉండండి. కృష్ణుడు అంటాడు సార్, తనకేది ఇస్తే అది ఆనందంగా స్వీకరిస్తాడంట. కృష్ణుడు ఎప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని అడగడు. మీ దగ్గర ఉండేది ఆనందంగా ఇవ్వండి అంటున్నాడు. భూమికి స్వర్గానికి మధ్య ప్రతి అంశానికి ప్రపంచం మొత్తానికి కృతజ్ఞత చెప్పడాన్ని గురించి ప్రస్తావించాడు కింగ్ డేవిడ్. ప్రతి ఒక్క శాస్త్రవేత్త సార్ ఇంట్రడక్షన్లో ఉన్నది, అందరూ ఒప్పుకున్నది కృతజ్ఞత సరైనదే. ప్రతి అద్భుతం చేయబోయే ముందు థ్యాంక్ యూ చెప్పాలంట. ఈరోజు మీకు అసైన్మెంట్, మీరు ఏదైనా చేయండి. పడుకునేటప్పుడు థ్యాంక్ యూ చెప్పండి, వాటర్ తాగేటప్పుడు థ్యాంక్ యూ చెప్పండి, బయటకు వాకింగ్కి వెళ్ళినప్పుడు థ్యాంక్ యూ చెప్పండి. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి సార్. పొద్దున్న లేవగానే మీకు జీవితానికి శక్తికి, సూర్యుని కూడా సార్, సో సూర్యకిరణాలకు, మీకు దొరుకుతున్న ఆహారానికి, జీవితంలో లభిస్తున్న ఆనందానికి, ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పండి. ఎంతమంది చెప్తున్నారు? సూర్యుడు లేకపోతే ఒక వారం సూర్యుడు రాకపోతే ఏమవుతుంది సార్? మన జీవితం చీకటి అయిపోతుంది, అవునా కదా? సూర్యుడు వస్తున్నాడు సార్. పంచభూతాలు భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, మీరేమైనా ట్యాక్స్ కడుతున్నారా? చెప్పండి సార్. వాటిని ఫ్రీగా వాడుకుంటున్నాం. ఈ మధ్యన చూస్తున్నాం ఢిల్లీలో ఆక్సిజన్ కూడా సెంటర్స్ వచ్చేసాయి కరోనా నుంచి. సో పంచభూతాలు కూడా థ్యాంక్ యూ చెప్పండి సార్ ప్రతిరోజు. ఎవరైతే పంచభూతాలకు థ్యాంక్ యూ చెప్తారో, ఎస్, సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు, నవగ్రహాలకు, అష్టదిక్పాలకులకు, మీ తల్లిదండ్రులకు, మీ గురువులకు, మీ టీచర్లకు, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరిగా మీరు కృతజ్ఞత భావంతో ఉంటారు, మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉంటుంది సార్. ఎస్, ఈ రోజు నుంచి అందరూ ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలా. ఎంతమంది చెప్తారు సార్? ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎంతమందికి తెలుసు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్కూల్కి పంపిస్తే వాళ్ళ పేరెంట్స్, టీచర్ ఏమన్నారంటే, మీ అబ్బాయికి మేము చదువు చెప్పలేము, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పినారని టీచర్. వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడి ఉంటారు సార్, అవునా కదా? సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చేశాడో తెలుసా? అంగవైకల్యుడు అతను, కాళ్ళు చేతులు కూడా సరిగా లేవు, వీల్ చైర్లో ఉంటాడు ఇప్పటికైనా. ఆయన సూర్యుడు వచ్చే ముందు సూర్యకిరణాలు వస్తాయి కదా, మార్నింగ్ మార్నింగ్ గోల్డెన్ సన్ రైజ్, ఓకే, బంగారు కిరణాలు వస్తాయి. ఎంతమందికి తెలుసు? ఆరెంజ్ కలర్లో ఉదయిస్తాడు సూర్యుడు. సో సూర్యుడు మీ వచ్చేటప్పుడు బ్యాక్ అంట, అదే కనబడుతున్నాడు సార్. మ్యూట్లో పెట్టుకో వీరేష్. సూర్యుడు వచ్చేటప్పుడు బంగారు కిరణాల మీద ఐన్స్టీన్ జర్నీ చేశాడు సార్. విశ్వమంతా తిరిగి వచ్చాడు. ఆయన చెప్పిందే సార్ ఇది. విశ్వమంతా తిరిగి వచ్చాడు. అంత పవర్ఫుల్ ఉంది సార్. ఈజ్ ఈక్వల్ టు MC² అని ఫార్ములా కనుగొన్నాడు. శక్తిని నాశనం చేయలేము, సృష్టించలేము, ఒక రూపం నుంచి ఇంకో రూపంగా మారుతుంది అని చెప్పాడు. ఎలక్ట్రికల్ నుంచి మెకానికల్ ఎనర్జీ, మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, ఇలా ఒక ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కానీ ఎనర్జీని సృష్టించలేము, కానీ నాశనం చేయలేము అంటాం. ఎంతమంది నమ్ముతారు సార్? ఎస్, ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పండి. ఈరోజు మీకు వస్తున్న అసైన్మెంట్, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి డైలీ మనం 30 మినిట్స్ సార్, 30 to 40 మినిట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. 28 చాప్టర్స్ ఉన్నాయి ఈ మ్యాజిక్ బుక్లో. 28 డేస్ దానికి వెళ్ళిపోతుంది, అవునా కదా? ఫస్ట్ 2 డేస్ మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం, ఓకే? మీకు ఎవరైనా కానీ, మీరు ఎక్కడున్నా కానీ, మీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా ఉన్నా కానీ, కృతజ్ఞత భావం అనే మ్యాజిక్ మీలో ఉంటే జీవితం అంతా మారిపోతుంది సార్. మీరు ఎలా ఉన్నా సరే, మీకు అప్పులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయని మాత్రం అనకండి, మీకు అప్పులే వస్తాయి. ఓకే, నేను సంతోషంతో ఉన్నాను, ఆనందంతో ఉన్నానని చెప్పండి. ఎస్, విఠల్ సోను గారు, సుధీర్ గారు, చాలామంది ఇక్కడ పాత వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్పాల్సిన పని లేదు, కొత్త వాళ్ళని అడుగుతున్నా. మీరు సంతోషంతో ఉండాలి సార్, నెగిటివ్ వర్డ్స్ వాడకూడదు. మీకు అప్పులు ఉంటే అప్పు అనేది నెగిటివ్ వర్డ్, అది దాన్నే ఆకర్షించుకుంటారు. ఎస్, నీకు ఎంత మనీ కావాలి క్లారిటీగా రాసుకోండి సార్. ఈరోజు ఒక డైరీ తీసుకొని మీకోసం మీరు ఎంత అమౌంట్ కావాలి, ఎంత టైంలో కావాలి, ఎందుకోసం కావాలి, ఎలా కావాలి, ఈ 4 క్వశ్చన్కి మీ దగ్గర క్లారిటీ ఉందంటే మీ జీవితం అద్భుతంగా తయారవుతుంది. ఎస్ సార్? నో? నాకు అప్పులు ఉన్నాయంటే అప్పులు తీరవు సార్. రాయండి ఫస్ట్. క్రియేటివిటీ బుక్లో రాసుకోండి. ఈరోజు మీ జీవితం అద్భుతంగా ఉంది సార్, కంపల్సరీగా ఇప్పటికప్పుడు చెప్పండి. మీ జీవితంలో సార్ కృతజ్ఞత ఒకసారి భావాన్ని ఎంతవరకు అభ్యాసం చేశారు? మీ జీవితంలో ముఖ్యమైన విషయాలను ఒక్కసారి చూడండి. డబ్బు, ఆరోగ్యం, ఆనందం, వృత్తి, ఉద్యోగం, ఇల్లు, సంబంధాలు,
మీ వీటిలో ఏవి పుష్కలంగా ఉన్నాయో వాటి పట్ల మీరు కృతజ్ఞత ఉన్నారన్నమాట. మీ దగ్గర ఏది లేదో దాని మీద కృతజ్ఞత లేదన్నమాట సార్. ఒకసారి గుర్తు చేసుకోండి. అందువల్ల మీకు ఇలాంటి ఫలితాలు వచ్చాయి. ఈరోజు మీరు చేస్తున్న ప్రాబ్లం ఇంతకుముందు దానికి కృతజ్ఞత చూపించలేదు కాబట్టి మీ లైఫ్లోకి ఆ ప్రాబ్లం వచ్చింది. ఇప్పటికైనా పోయింది ఏం లేదు. జ్ఞానం ఒక సంపద, కానీ అభ్యాసం దానికి మూల సాధనం. నేను చెప్పేది ఇన్ఫర్మేషన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి మీ లైఫ్. అవునా కదా సార్? జ్ఞానం అనేది ఒక సంపద, కానీ అభ్యాసం ప్రాక్టీస్ చేస్తే మూల సాధనం అవుతుంది కంపల్సరిగా. ఓకే, మ్యాజిక్ సూత్రం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అనే మాట అనండి సార్. మనస్ఫూర్తిగా చెప్పాలంట. ఏదైనా తీసుకున్నా సరే, ఇచ్చేటప్పుడు కావచ్చు, ఏదైనా పర్చేజ్ చేసేటప్పుడు కావచ్చు, తినడానికి బిల్లు కట్టేటప్పుడు కావచ్చు, మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఎంతమంది ఫ్రెండ్స్తో కలిసి హోటల్ వెళ్ళినప్పుడు నీ ఫస్ట్ కట్టారు సార్ బిల్లు మీరు? లేదా కాల్ వచ్చిందని బాత్రూమ్కి వెళ్ళారు? చెప్పండి సార్. ప్రాక్టికల్గా చెప్తున్నా నేను. ఎవరైతే ముందుకు వస్తారో యూనివర్స్ వాళ్ళకే సిద్ధంగా ఉంది సార్. మా టీంలో ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఎప్పుడు చూసినా వాడే ఫస్ట్ ఇచ్చేవాడు. ఏదో నాకు అర్థం కావట్లే. చాలా మందికి ఈ సబ్జెక్ట్ ముందే తెలుసు సార్, మనకి లేటుగా తెలిసింది. అవునా కదా? యూ కెన్ విన్ అనే బుక్ ఉంది సార్. ఆ స్కూల్లోన డైలీ ఒక చాప్టర్ చదివించేవారు ఆ పిల్లలకి. ఈ జనరేషన్ పిల్లలు ఎవరు చదివిస్తున్నారు సార్? బుక్స్ చదవడమే మానేశారు ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత. సో మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అనే మాట చెప్పండి. మీరు ఎంత మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తారో అంత కృతజ్ఞత నిజంగానే మీ మనసులో ఉంటుంది. మీలో ఎంత ఎక్కువ కృతజ్ఞత ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. మళ్ళీ చెప్తాను. ఓకే, ఈ పుస్తక మహిమ. కృతజ్ఞత ప్రకటించడం అంటే మాటలు చెప్పడం కాదు, వాటిని ఆచరించాలి. మళ్ళీ చెప్తున్నాను సార్. కృతజ్ఞత ప్రకటించడం అంటే నోటి ద్వారా రాకూడదు, ఆచరణ చేసి చెప్పాలంట. అదే జీవితంలో ఒక భాగం అవ్వాలి. మీ జీవితంలో అదే భాగం అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, అన్మ్యూట్ చేసుకో, మీట్లో ఉండండి ప్లీజ్. వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు కదా మనం చేసేది. సో మీరు ఏదైనా ఆచరించి చెప్తారో మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి సార్. మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఆచరణ ఎంతమంది చేస్తారు? ఈ 28 చాప్టర్లోను సార్ మొదటి 12 అభ్యాసాలు ఇప్పుడు